మీకు బాధ్యత లేదా? డీజీపీకి బాధ్యత లేదా? ఇంటెలిజెన్స్ బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా? ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి? నువ్వు ఆనందపడతావా? నువ్వు ఇప్పుడు నీ మీద గులకరా వేస్తే పెద్ద కొంపలు గోలిపిన నువ్వు మాట్లాడతావా? నేను దీన్ని కూడా అభినందించను. గులకరా వేయడం మంచిది కాదు, ఏ రాయని కూడా వేయడం మంచిదే కాదు. కానీ ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఒకటే, రేపు ఎన్నికలు వస్తాయి, ఈవీఎం దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి, 30 రోజులు చర్చ చేయండి, చిత్తుగా వైసీపీని ఓడించి ఫ్యాన్ ని ముక్కలు చేసి డస్ట్బిన్లో పారేయండి. పట్టిన శని విరగడైపోతుంది. ఇది నా కోసరం కాదు, నేను చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను, అంతే కదా? నా కోసరమా ఇది? మా 3 పార్టీల కోసరమా? కాదు, 5 కోట్ల ప్రజల కోసరం అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా. వాస్తవాలు చూడండి. అంటే ఇది ఏంటి? పోలీసు వ్యవస్థ ఎందుకుంది? ఎవరు తప్పు చేసిన శిక్షించిన పోలీసు వ్యవస్థనా, లేకుంటే దాడులు చేస్తే చూస్తూ ఉండడానికి పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు చేసే రౌడీజాన్ని ప్రతిఘటిద్దామా వద్దా? నిలదొక్కుందామా వద్దా? లాస్ట్ లో ఉండాలి చెప్పండి. ప్రతిఘటిస్తాం, నిలదొక్కుంటాం, బుద్ధి చెప్తామని గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఇవి చేసుకుందాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకోవాలి. నన్ను ఇన్నేళ్లు ఆదరించారు, అందుకే ఈరోజు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఎట్లయితే పనిచేశారో నాలో కసి రగిలిపోతా ఉంది, పట్టుదల పెరిగిపోతా ఉంది. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటా. అది నా ఒక పట్టుదల. అందుకే మేమందరం మాట్లాడడం, ముగ్గురం, నేను కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒకే మాట. ఆ మాట, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం, సమిష్టిగా ముందుకు పోతున్నాం. ఒకరు ముందు ఒకరు వెనక లేదు, ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు. ముగ్గురం త్యాగాలు చేశాం, ముగ్గురు మీకోసం ఉన్నాం, నిలబడతాం, మిమ్మల్ని నిలబెడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజే కేంద్రంలో కూడా ఎన్నికల